హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు చుక్కకూర పప్పు చేద్దామని పప్పు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను. ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకుని బాగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. కుక్కర్లో కాస్త నీళ్లు పోసి ఈ పప్పు కుక్కర్లో పెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. కుక్కర్ వేడి చల్లారిన తర్వాత పప్పు బయటికి తీసి ఇనుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి 2 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేయించుకుని పోపు బాగా వేగిన తర్వాత చుక్కకూర, పచ్చిమిర్చి అందులో వేసి బాగా కలుపుకోవాలి. సరిపడిన ఉప్పు వేసుకుని చుక్కకూర మెత్తగా ఉడికించుకోవాలి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పులో వేసి ఉడికించుకోకూడదు. పప్పు మెత్తగా ఉడకదు, బద్దల్లా ఉండిపోతుంది, సరిగ్గా ఉడకదు. అందుకని విడిగా ఉడికించుకుంటే మంచిది, మెత్తగా ఉడుకుతుంది. చుక్కకూర 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఏ ఆకుకూర అయినా సరే పెద్దగా ఉడకడానికి ఏమి ఉండదు కదా, ఆకులో నీరు మాత్రమే ఉంటుంది కాబట్టి వేయగానే 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. అప్పుడు ఉడికిన చుక్కకూరలో మెత్తగా మెదుపుకున్న పప్పు కలిపేసుకుని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆ పప్పుకి ఆకుకూర పులుపు, పచ్చిమిరపకాయల కారం, ఉప్పు అన్నీ పడతాయి. పప్పు టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము టమాటా ములక్కాడ కూర ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ములక్కాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ వేసి బాగా కలిపి మూత పెడుతున్నాను. అవి మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాను. బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ములక్కాడ ముక్కలు వేయాలి. వేసి 1 గ్లాసులో సగం నీళ్లు పోసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర బాగా మెత్తగా ఉడికిన తర్వాత ములక్కాడ ముక్క చెక్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి కూర తీసేసుకోవడమే. అంతే, టమాటా ములక్కాడ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసి చెప్పండి కామెంట్లో. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.